సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. చూసుకుంటే ఈరోజు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన సినిమా అవార్డులు ఆస్కార్స్ వేడుక ఘనంగా జరిగింది, అట్టహాసంగా జరిగింది, ఎప్పటి మాదిరే వైభవంగా జరిగింది. 2023 సంవత్సరానికి సంబంధించి సినిమాలని, అలాగే సినిమాలకు సంబంధించి అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన వాళ్ళని గౌరవించుకుంది హాలీవుడ్. అలా గౌరవించుకోవడం అనేది బాధ్యత. ఆ బాధ్యతని అస్సలు మిస్ చేసుకోదు, వదిలిపెట్టదు హాలీవుడ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఎవరూ తీసుకోవట్లేదు, చాలా అయిపోయింది. అవార్డులు ఇక్కడ ప్రజెంట్ చేయడం అనే మ్యాటర్ ని మర్చిపోయి, ఇకపోతే 2024 సంవత్సరం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది మూవీ లవర్స్ మర్చిపోరు, గుర్తు పెట్టుకుంటారు. ఎప్పటికీ గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, లోక విఖ్యాత దర్శకుడు ఆయన. అలాంటి క్రిస్టోఫర్ నోలన్ కి ఇప్పటికే ఆస్కార్ వచ్చేసి ఉండాలి, కానీ ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే రకరకాల క్యాలిక్యులేషన్స్. ఆయన ఇప్పటి వరకు సినిమాలతో ఎన్నో రకాలైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఆస్కార్ అవార్డులు ఇచ్చే వాళ్ళకి ఇప్పటి వరకు అర్థం కాలేదేమో. అందుకనే ఇప్పుడు ఆయన టార్గెట్ చేసి మరి వాళ్ళకి అర్థమయ్యేట్టు సింపుల్ గా ఒక మంచి ఎమోషనల్ సినిమాని తీసి ఆస్కార్ ని సొంతం చేసుకున్నారు అని చెప్పొచ్చు. క్రిస్టోఫర్ నోలన్ ఎలాంటి సినిమాలు తీశారు? యాక్చువల్ గా అయితే ఇంటర్స్టెల్లార్ సినిమాకి ఆయనకి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు ఇచ్చేసి ఉండాలి, అప్పుడు ఇవ్వలేదు. పోనీ డంకిక్ తో అయినా ఇచ్చి ఉండాల్సింది. ఆ సినిమాకి సంబంధించి కూడా ఆయనకి అన్యాయం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఆ అవకాశం ఆస్కార్ కమిటీకి ఇవ్వలేదు ఖచ్చితంగా. కానీ ప్రధానమైన ఆప్షన్ అవ్వాలి, అతని తర్వాత ఇంకొకరి గురించి ఆలోచించాలి అన్నట్టు ప్లాన్ చేసి ఓపెన్హైమర్ మూవీని తీశారు క్రిస్టోఫర్ నోలన్. ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారం, ప్రపంచంలోనే అత్యుత్తమ దర్శకుడికి ఇప్పటి వరకు రాకపోవడం అనేది ఒక లోటు. మొత్తానికి 2024 సంవత్సరంలో ఆ లోటు భర్తీ అయ్యింది. ఓపెన్హైమర్ మూవీ గురించి చెప్పుకోవాలి అంటే ఇప్పటి వరకు క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమాలన్నింటిలోకి సింప్లెస్ట్ ఫిలిం, సింప్లెస్ట్ స్క్రీన్ ప్లే, ఈజీగా అర్థమైపోయే కథా కథనాలు ఈ సినిమాలో మాత్రమే ఉన్నాయి. ఆ పైన ఎమోషన్ కి పెద్దపీట వేసి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఓపెన్హైమర్ జీవిత కథని ఎంతో అద్భుతంగా అందరి హృదయాలకి తాకే విధంగా ఈ సినిమాలో ఆయన చూపించారు అని చెప్పాలి. ఓపెన్హైమర్ మూవీలో క్రిస్టోఫర్ నోలన్ చాలా విశేషాలు చూపించారు. అందులో ప్రధానమైనది ఓపెన్హైమర్ క్యారెక్టర్ గురించి ప్రపంచం మొత్తానికి ఒక అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు. ఆయన బ్రిలియన్స్ గురించి అందరికీ తెలిసేట్టు చేశారు. ఆయన ఎంత మంచి మనిషో, ఆయనలో ఎలాంటి నిజాయితీ ఉందో, ఆయన మానవత్వం కోసం ఏ విధంగా కష్టపడ్డారో, తపన పడ్డారో, ఎన్ని రకాలైన కష్టాలను ఫేస్ చేయాల్సి వచ్చిందో చాలా బాగా మంచి ఎమోషన్ తో అర్థమయ్యేట్టు చెప్పారు. ఆ పైన ఓపెన్హైమర్ స్క్రీన్ ప్లే లో ఆయన మార్క్ ఉంది, కాకపోతే సింపుల్ గా ఉంది. ఏంటంటే ఈ కథలో కూడా ఓపెన్హైమర్ జీవితానికి సంబంధించిన 3 భాగాలు నడుస్తూ ఉంటాయి ప్యారలల్ గా. వాటిని నాన్ లీనియర్ వేలో చెప్పుకుంటూ వెళ్ళారు, కానీ ఎక్కడా కూడా కాంప్లికేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. చాలా ఈజీగా సింపుల్ గా అర్థమైపోతా ఉంటది. ఏంటి కన్వే చేయాలనుకుంటున్నారు క్రిస్టోఫర్ నోలన్ అన్న విషయం అంత సింపుల్ గా ఉండటం మూలంగానే అనుకుంటా ఈసారి ఆస్కార్ కమిటీకి ఈ సినిమా ఈజీగా అర్థమైపోయింది. క్రిస్టోఫర్ నోలన్ టాలెంట్ స్పష్టంగా అర్థమైపోయింది. అందుకనే వేరే ఆలోచన పెట్టుకోకుండా ఆయనకి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు ఇచ్చేశారు. అక్కడి వరకే కాదు, ఇంకా 6 అవార్డులు ఓపెన్హైమర్ మూవీ ఈ సంవత్సరం సొంతం చేసుకుని టాప్ అవార్డులు గెలుచుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ టైంలోనే ఖచ్చితంగా ఓపెన్హైమర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావచ్చు అని ప్రిడిక్ట్ చేసాం. ఆ విషయాన్ని మనం మన రివ్యూలో చెప్పుకున్నాం. బెస్ట్ డైరెక్టర్ గా క్రిస్టోఫర్ నోలన్ కే కాదు, మరో పర్సన్ కూడా ఖచ్చితంగా మిస్ కాకుండా ఆస్కార్ వస్తుంది అని మనం ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అదెవరు అంటే లూయిస్ స్ట్రాస్ పాత్రలో నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్. ఆయనకి ఖచ్చితంగా వస్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ లో జూనియర్ పర్ఫార్మెన్స్ అద్భుతం అంటే అద్భుతం. నేను అనుకున్నట్టుగానే ఆయనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఆస్కార్ రావడం అనేది నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ ఇచ్చింది. అక్కడి వరకే కాకుండా బెస్ట్ యాక్టర్ సిలియన్ మర్ఫీ, ఆయన కూడా డిజర్వ్స్. చాలా బాగా యాక్ట్ చేశారు ఓపెన్హైమర్ క్యారెక్టర్ లో. అందరూ ఎక్స్పెక్ట్ చేసేది అతనికి కూడా బెస్ట్ యాక్టర్ గా అవార్డు వస్తుంది ఆస్కార్ అని, వచ్చేసింది ఎటువంటి అనుమానం లేకుండా. మొత్తం ఆస్కార్ వేడుకల్లో 13 కేటగిరీల్లో అవార్డులు ఇస్తే అందులో 7 కేటగిరీల్లో అవార్డులు ఓపెన్హైమర్ మూవీనే గెలుచుకుంది. అందులో సినిమాలో ఏవైతే టాప్ కేటగిరీస్ ఉంటాయో, టాప్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో, అన్ని డిపార్ట్మెంట్లలోనూ అవార్డులు ఓపెన్హైమర్ మూవీకి రావడం విశేషం. బెస్ట్ ఫిల్మ్ ఆస్కార్ తీసుకుంది, బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ ఓపెన్హైమర్ మూవీకే, బెస్ట్ యాక్టర్ అవార్డు
ఓపెన్ హార్మర్ మూవీగా వచ్చింది. బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ అవార్డులు కూడా ఓపెన్ హార్మర్ మూవీకి రావటం విశేషం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే సినిమాటోగ్రఫీకి సంబంధించి, ఎడిటింగ్ కి సంబంధించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సంబంధించి క్రిస్టోఫర్ నోలన్ పనితనం ఎప్పుడు స్పెషల్ గా ఉంటది. ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తారు ఆ డిపార్ట్మెంట్స్ తో. ఆయన ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి క్రిస్టోఫర్ నోలన్ ఎప్పుడు కూడా సూపర్ ఇంపాక్ట్ చేస్తారు. అందులో అనుమానమే ఉండదు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఎక్సలెంట్ వర్క్ తీసుకుంటారు. లాస్ట్ ఇయర్ కూడా ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఒక రకమైన హ్యాపీనెస్ ఉంది. ఈ ఇయర్ కూడా సూపర్ సాటిస్ఫాక్టరీ హ్యాపీనెస్ ఉందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ RRR మూవీకి ఆస్కార్ వచ్చినందుకు ఆ హ్యాపీనెస్, ఈ ఇయర్ క్రిస్టోఫర్ నోలన్ కి అవార్డు వచ్చినందుకు హ్యాపీనెస్. లోక విఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ జీవితానికి ఇప్పుడు ఒక పరిపూర్ణత చేకూరినట్టు అయింది. ఎందుకంటే ఆయన చూడని హిట్లు లేవు. కమర్షియల్ గా కూడా చాలా పెద్ద పెద్ద హిట్లు పెట్టారు సినిమాలకు సంబంధించి. ఆయనకి ఎలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ప్రపంచం మొత్తం మీద. కానీ ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ ఆయనకి రాకపోవటం అనేది లోటే. ఆ లోటు ఈ సంవత్సరంతో భర్తీ అయిపోవడంతో కంప్లీట్నెస్ వచ్చేసింది. ఒక పరిపూర్ణమైన గౌరవం దక్కింది విశ్వవిఖ్యాత దర్శకుడికి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టోఫర్ నోలన్ ఫ్యాన్స్ అందరికి కూడా సూపర్ హ్యాపీ డే ఈ రోజు. జై హో నోలన్. తర్వాత చూసుకుంటే ఈసారి ఆస్కార్ వేడుకల్లో కూడా భారతీయులందరూ మురిసిపోయే, పులకించిపోయే, పరవశించిపోయే మూమెంట్స్ కొన్ని జరిగాయి. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరో కూడా. లాస్ట్ ఇయర్ అయిపోయింది కదా, ఇంకా ఆస్కార్స్ ఇండియన్ సినిమాని గుర్తు పెట్టుకుంటావా అని అనుకోవడం జరిగింది. కానీ వాళ్ళు మర్చిపోలేదు, RRR ఆస్కార్స్ మీద, హాలీవుడ్ మూవీ లవర్స్ మీద సాలిడ్ ఇంపాక్ట్ ని వదిలిపెట్టి వచ్చిందని అర్థమైంది. ఈసారి ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ సాంగ్ కేటగిరీని అనౌన్స్ చేసే ముందు ఆస్కార్ వేదిక మీద, స్క్రీన్ మీద నాటు సాంగ్ విజువల్స్ ని ప్రదర్శించారు. అంటే మనం గర్వపడటమే కాదు, ఆస్కార్ ఓ తెలుగు సినిమాకి వచ్చింది అని ఆస్కార్ కూడా గౌరవంగా ఫీల్ అవుతుంది. ఒక గొప్ప పాటకి మనం అవార్డు ఇచ్చామని అదే అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఈ రోజున వేదిక మీద ఆ పాటకు సంబంధించిన విజువల్స్ చూపించినప్పుడు. అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టంట్ మెన్స్ కి ఒక ట్రిబ్యూట్ ఇచ్చేది ఆస్కార్ వేదిక ఈ సంవత్సరం. ట్రిబ్యూట్ లో భాగంగా చూపించిన వీడియోల్లో కూడా RRR మూవీకి సంబంధించిన యాక్షన్ మూమెంట్స్ 2 పెట్టారు. అంటే RRR మూవీ ఇండియా నుంచి వచ్చిన ఒక గొప్ప సినిమాగా హాలీవుడ్ భావిస్తుంది, ఆస్కార్స్ భావిస్తుంది. ఆ విషయాన్ని వాళ్ళు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మనందరికీ గర్వకారణమైన మ్యాటర్. రాజమౌళి గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని, తెలుగు ఖ్యాతిని, తెలుగు కీర్తిని ఎక్కడి వరకు తీసుకెళ్లారో తలుచుకుంటుంటే గర్వంతో రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. నిజంగా రాజమౌళి గారు తెలుగు సినిమాకి, తెలుగు ప్రజలకి మీరు ఇచ్చిన స్ఫూర్తి అద్భుతం. తెలుగు సినిమా మీ గురించి ఎప్పుడు గర్వపడతానే ఉంటది. తెలుగు ప్రజలు కూడా మీ గురించి ఎప్పుడు గర్వపడతానే ఉంటారు. పోతే లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి ఆస్కార్స్ లో రిప్రజెంటేషన్ అదిరిపోయింది. విన్నర్స్ కూడా ఇండియా నుంచి ఉన్నారు. ఈ సంవత్సరం ఇండియా మాట పెద్దగా వినిపించలేదు. RRR విజువల్స్ ఆస్కార్ వేదిక మీద కనిపించడం తప్పించి. అంటే రాజమౌళిని మళ్ళీ రావాలా ఏంటి? ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ ని పట్టుకుని ఇంకెందుకు మిగతా వాళ్ళు ప్రయత్నం చేయకూడదు? చేయట్లేదు, ఎక్కడో ఆగారు మళ్ళీ. పోతే కోరుకునేది ఒకటే, రాజమౌళి ఇచ్చిన ఇన్స్పిరేషన్ వృధా పోకూడదు. ఎప్పుడు ఆయన మాత్రమే ఆస్కార్స్ కి వెళ్ళటం కాదు, ఆయన తీసిన సినిమాలు మాత్రమే ఆస్కార్స్ కి వెళ్ళటం కాదు, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని తోడు తీసుకుని ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇండియన్ సినిమా ఆస్కార్ బరిలో నిలవాలి. అవసరాన్ని బట్టి అవార్డులు గెలుచుకు రావాలి. ఈ స్ఫూర్తి చల్లబడిపోకూడదు, రగలాలి, రగులుతూనే ఉండాలి. కాంప్రమైజ్ అయిపోయి సినిమాలు తీస్తే అద్భుతాలు చేయడానికి అవకాశం ఉండదు. కఠినంగా కృషి చేసినప్పుడే అసాధ్యమైన కళలు నిజమవుతాయి. ఇది నిజం. అలాంటి కృషి జరగాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ప్రతి సంవత్సరం ఏదో ఒక కేటగిరీలో తెలుగు సినిమా ఆస్కార్స్ లో నిలబడాలి అని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. ఆ రోజులు వస్తాయి, చూస్తాం. ఎందుకంటే రాజమౌళి గారు ఇంకా ఎన్నో అసాధ్యాలని సుసాధ్యాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఇంకా ఇన్స్పైర్ చేస్తానే ఉంటారు తెలుగు ప్రజల్ని, తెలుగు ప్రేక్షకుల్ని. సో ఫ్యూచర్ లో ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఏదో ఒక తెలుగు సినిమా ఆస్కార్ లో తెలుగు సినిమాని రిప్రజెంట్ చేస్తుందని అనుకుందాం. ఆ రోజులు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.